హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే. చెప్పు, నీకు మళ్ళీ ఏదో కొత్త టాపిక్ ఏదో దొరుకుంటుంది. ఈ మధ్య జేపీ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూశాను సార్. అంటే ఆయన ఫుల్ వీడియో మాట్లాడారా లేదంటే అక్కడక్కడ ముక్కలు దొరికినాయి నాకు తెలియదు, ఒక 2-3 ముక్కలు అయితే చూశాను. రీసెంట్ వీడియో అది. ఓకే ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టడం గురించి, అమరావతికి మాత్రమే పెట్టుబడులు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు అనే దానికి సంబంధించి, హైదరాబాద్లో హైటెక్ సిటీని నేనే తెచ్చాను, ఐటీని ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది నేనే అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టే ప్రయత్నం జరిగిందా? జేపీ గారి మాటల్లోనే ఆంతర్యం ఏంది? ఆ వీడియో మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ మీరు కూడా ఆ వీడియో చూసుంటే ఆ మాటల యొక్క ఆంతర్యానికి సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు? నువ్వు ఎప్పుడో ఇంచుమించుగా 1998-99కి వెళ్ళిపోయావు. అంటే 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయావు. అంటే ఇష్యూ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కూడా దానికి సంబంధించి రీసెంట్గా ఇప్పుడు ఆయన కామెంట్లు చేశారు. ఇప్పుడు కామెంట్లు చేయడానికి గల కారణాలు ఏంది అసలు? ఆయన ఈ హైటెక్ సిటీకి సంబంధించిన దాంట్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి చెప్పుకుంటాడు. గురూజీ, నాకు తెలిసినంత వరకు ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఈ హైటెక్ సిటీకి కర్త, కర్మ, క్రియ అంటే నలుగురు వ్యక్తులు, జస్ట్ 4 people. ఎస్ సార్. వాళ్ళు ఎవరు అంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి సార్. ఓకే. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దివంగత నేత ఎస్ సార్ పివి నరసింహారావు గారు, మాజీ ప్రధాని, తెలంగాణ తెలుగు బిడ్డ, ఇంచుమించుగా 14 భాషలలో చదవడము, రాయడము, మాట్లాడడము తెలిసిన వ్యక్తి, ఏకైక ప్రధాని. ఆయన చెప్పిన ఒక డైలాగ్ నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు. సార్, నాట్ టేకింగ్ ఏ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డెసిషన్. అర్థమైందా నీకు? నాట్ టేకింగ్ ఏ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డెసిషన్. అంతే కదా. ఒక విషయం మీద నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది నిర్ణయం. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది అది. సరే, ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. ఇక కాంగ్రెస్ పార్టీలో నా పని అయిపోయింది, నేను తట్టాపుట్టా సర్దుకొని సామానంతా కూడా పంపించేశాడు. ఇంక వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది సార్. అప్పుడు ఉండిపోయాడు. ఆ రాత్రి పూట ఆయనకు వచ్చినటువంటి ఫోన్ కాల్ అనేటువంటిది దేశ భవిష్యత్తుని మార్చేసింది. ఓకే. యంగ్స్టర్స్కి తెలియదు కదా. నేనంటే 65 సంవత్సరాలు దాటిపోయినటువంటి, ఎప్పుడో 20 సంవత్సరాల కింద నాకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గుర్తుంటుంది. కానీ 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు ఇంజనీరింగ్ కాలేజెస్లోను, కాలేజెస్ స్టడీస్లో ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలియవుగా కదా. వాళ్ళకి వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతో నువ్వు అడిగావు, నేను చెప్తున్నాను. కొంచెం టైం పెట్టినా పర్వాలేదు, సంపూర్ణంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. షూర్ సార్. పివి నరసింహారావు గారికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చేతులు జోడించి నమస్కారం పెట్టాల్సిందే. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ఒక పక్క కుంభమేళ, ఒక పక్క సంక్రాంతి, మరో పక్క జ్యోతి ప్రజ్వలన, అయ్యప్ప స్వామి జ్యోతి, 3 కదా, 3 ప్రత్యేకతలు. బాగుంది. అట్లాంటి పివి నరసింహారావు గారు 1991లో ప్రధానమంత్రి అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కేబినెట్లోకి తీసుకొని ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వాళ్ళు ఇద్దరిని కూడా మనము వేరుగా చూడడానికి వీల్లేదు. నేను మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, నేను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే జరిగింది. అనుకున్నటువంటి మాట ఏమిటి, నేను పాలిటిక్స్ చూసుకుంటాను, మన్మోహన్ సింగ్ గారు మీరు పాలసీ మ్యాటర్స్ చూసుకోండి, మీకు ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే రక్షించేటువంటి బాధ్యత నాది. అంటే శ్రీకృష్ణ పరమాత్మను చక్రం వేసినట్టు నేను చక్రం వేస్తుంటాను. సోనియా గాంధీ గారికి పాలసీ తెలియదు, పాలిటిక్స్ తెలియదు. దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, దేశంలో చాలా మందికి తెలియకపోవచ్చు. సార్, ఈ దేశాన్ని మనం రక్షించవలసిన బాధ్యత మనదే అన్నటువంటి ఉద్దేశంతో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఓకే. అసలు కొన్ని చట్టాలనే తీసేశారు. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉండేది.
దాని ప్రకారం ఏంటంటే నువ్వు ఇండస్ట్రీ కనుక పెట్టుకోవాలి అంటే కనీసం ఒక 20 సార్లు ఢిల్లీ తిరగాలి. ఓకే. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఓకే. సరే, ఇప్పుడు దాని గురించి కనుక చెప్తే కనుక మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఏంద్రా బాబు వీడు ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటాడు, వదిలేద్దాం. సార్, ఇప్పుడు పివి నరసింహారావు గారు చేసినటువంటి పనిని గురించి ప్రజలకు తెలియాలిగా. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తి, ఈ చిన్న వ్యక్తి కాదు ఆయన. జయప్రకాష్ నారాయణ గారు యాక్చువల్గా డాక్టర్, గుంటూరు మెడికల్ కాలేజీలో డాక్టర్. ఓకే. ఆయనకు ఐఏఎస్ కావాలని ఉంది, కానీ అంత ముందు దాకా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో డాక్టర్లకి అలౌడ్ లేదు, ఓకే, రాయడానికి వీలు లేదు వాళ్ళ ఎగ్జామ్ యూపీఎస్సీకి. ఆయన అదృష్టం బాగుండి ఆ సంవత్సరం పెట్టారు. ఓకే. ఆయన రాశాడు, సెలెక్ట్ అయిపోయాడు. ఫస్ట్ ఒంగోలు జిల్లాకు అనుకుంటాను కలెక్టర్గా చేశాడు. ఆయన ఒంగోలు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నాకు ఆయన పరిచయం. అప్పుడు ఏమైందంటే ఆ తీర ప్రాంతంలో చేపల పెంపకము, రొయ్యల పెంపకము, ప్రత్యేకించి రొయ్యలు, చేపలు. దానికోసం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఆ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవడానికి కోసం అని చెప్పి టెండర్స్ లాగా కాల్ఫర్ చేశారు. కాల్ఫర్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను మా బ్రదర్ ఉన్నారు, ఇంకొక ఆయన పెద్ద బ్రదర్ టీజీవి కృష్ణారెడ్డి గారని. ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఎప్పుడో 1960లోనే గ్జావియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ రిలేషన్స్లో చదువుకొని వచ్చాడు 1960స్లో. తర్వాత నిమ్స్లో పనిచేశాడు, నిజాం షుగర్స్లో పనిచేశాడు, మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేశాడు, మీటర్ ఫ్యాక్టరీలో పనిచేశాడు, వోల్టాస్లో పనిచేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు ఆయన. ఓకే. ఓకే. సో ఆయన, మేమందరం కలిసి మాకు కూడా ఏదైనా ఒక ల్యాండ్ అలాట్ చేస్తారేమో పెడదాం ఉద్దేశంతో వెళ్ళాం. ఓకే. సరే, అందరితో పాటు మమ్మల్ని కూడా ఇంటర్వ్యూకి పిలిచాడు. జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. 2 ఎకరాలు ఇస్తామండి అన్నాడు ఆయన. సార్, 2 ఎకరాలు అయితే ఎకనామికలీ ఫీజిబిలిటీ ఉండదండి, మినిమం 5 ఏకర్స్ ఇవ్వాలండి అని చెప్పాను నేను. తర్వాత అది కొంతవరకు జరిగింది, కొంతవరకు జరగలేదు, వదిలే. అప్పటి నుంచి నాకు జయప్రకాష్ నారాయణ గారు పరిచయం. ఓకే. దాని తర్వాత జయప్రకాష్ నారాయణ గారు నాకు బాగా పరిచయం ఎప్పుడు అయ్యారంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6th ఫ్లోర్లో పరిశ్రమ భవన్ బషీర్బాగ్లో ఉన్నప్పుడు బాగా దగ్గర అయ్యాం. ఆయన అక్కడ ఉన్నప్పుడే రిజైన్ చేశాడు ఆయన. ఈ హైటెక్ సిటీ అనే దానికి కర్త కర్మ క్రియలలో పివి నరసింహారావు గారు ఏమో స్కీమ్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఎలా తీసుకొచ్చారు, జార్డి టాటా గారు, రతన్ టాటా గారు ఉన్నప్పుడు భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చేయాలంటే 2 పనులు అయితే మటుకు బాగా సూట్ అవుతాయండి అని చెప్పారు. ఒకటేమో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, ఈ 3 ఒక కాంపోనెంట్. ఓకే. ఇంకొకటి టూరిజం, పర్యాటక రంగం. విస్తృతమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఓకే. ఫారెన్ కరెన్సీ వస్తుంది. మనకి ఇప్పుడు ఫారెన్ కరెన్సీ లోట్లో ఉన్నామండి. ఈ 2 స్కీమ్స్ టేకప్ చేయండి అని వాళ్ళు ఇచ్చినండి సలహా. ఓకే. అంత పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత పివి నరసింహారావు గారు తెలియ తక్కువ ఆలోచిస్తాడుగా, ఆలోచించాడు. రెండింటికి ఒకటేసారి టేకప్ చేస్తే కష్టం అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ సాఫ్ట్వేర్ని టేకప్ చేశాడు ఆయన. అది మొదలు. ఓకే. 1991లో మొదలుపెట్టినటువంటి ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అంటారు దాన్ని. అది 2012 వరకు ఉంది. ఓకే. మరి ఆ స్కీమ్ ప్రత్యేకత ఏంటి అంటే, దానికోసం అని చెప్పి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు. దానికి ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది. 6 ప్రదేశాలని సెలెక్ట్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, బాంబే, నోయిడా, ఈ 6 ప్రదేశాలను సెలెక్ట్ చేసి ఈ 6 ప్రదేశాల్లో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ కి సంబంధించిన కంపెనీ కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేటువంటిది ఆ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, లక్షల కోట్ల రూపాయల ఫారిన్ కరెన్సీ వచ్చింది. ఈ రోజు నువ్వు నేను ఈ రకంగా కూర్చొని మాట్లాడుకోవడానికి కారణం ఏందా అంటే, మన తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, దివంగత నేత పివి నరసింహారావు గారి. మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇది ఎక్సలెంట్ పర్సనాలిటీ. చాలా పుస్తకాలు అవి కూడా రాశాడు. నేను కూడా పర్సనల్గా ఆయన 1-2 సార్లు కలిశాను. మళ్ళీ నేను ఎప్పుడు కలిశాను, ఏమిటి సంగతి చదవని చెప్తే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు రా బాబు అంటారు, వదిలి. మన వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ, పాజిటివ్ థింకింగ్ అనేది. అట్లా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. దాని కింద అది స్కీమ్. అది ఆ స్కీమ్ ఏంటంటే, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ ఆ రోజుల్లో కనుక అయినట్లయితే
తెలంగాణ స్టేట్ సేల్స్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ ఉండే కదా, వ్యాట్ కానీ ఏది కూడాను కట్టే పని లేదు. ఓకే, ఇది ప్రధానమైనటువంటిది. 20 సంవత్సరాలు పట్టించారు. ఓ, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు, ఏ రకమైన ట్యాక్స్లు కట్టే పని లేదు. నువ్వు ఫారెన్ నుంచి సర్వర్లు కానీ అవి కానీ కనుక దిగుమతి కనుక చేసుకోవాలనే పని అయితే నీకు ₹1 ట్యాక్స్ కట్టేటువంటి పని లేదు. ఓకే, అది ఆ స్కీమ్ యొక్క అంతరార్థం. మరి నాగార్జున రెడ్డి గారు మీరు ఇంత చేటి చెప్తున్నారు కదా, దీనికంటే ముందు ఏమన్నా జరిగిందా అని మీరు అడగొచ్చుగా. అది కూడా ప్రజలకు తెలియాలిగా. ఈ స్కీమ్ రావడానికి ముందు ఏమి జరిగింది అంటే, రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ IBM వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడాను వాళ్ళు రీసెర్చ్ చేసి పరిశోధన చేసి వాళ్ళ సర్వర్లకు సంబంధించినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎక్కడ సేఫ్గా ఉంటుంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తిరిగి హైదరాబాద్ అనేటువంటిది రైట్ ప్లేస్ అనే కన్క్లూషన్కి వచ్చారు. అప్పుడు వాళ్ళ టీము ఢిల్లీ వచ్చి మన రాజీవ్ గాంధీ గారిని అడిగారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆయన ఏం చెప్పాడంటే, హైదరాబాద్ మీరు రైట్ ప్లేస్ అంటున్నారు కదా, అంటే ఇది ఎందుకు రైట్ ప్లేస్ అనేటువంటిది ఇప్పుడు ఇది అప్రస్తుతం. ఇది వాళ్ళు డిసైడ్ చేశారు. అవును, అక్కడ మాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని, మీరు వెళ్ళి ఆయన కలవండి, నేను కూడా చెప్తాను నేను అనేసి చెప్పారు. ఓకే, అప్పుడు వాళ్ళు వచ్చి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని కలిస్తే, ఇప్పుడు మనకు ఉన్న గుండ్రటి బిల్డింగ్ ఉంది చూసావు, 6.5 ఎకరాల చోటు, అది అలాట్ చేశారు. ఓకే, ఇప్పుడుకైనా సరే కాక నువ్వు వెళ్ళి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్ చూడు, నువ్వు ఆ శిలాఫలకం మీద నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని చెప్పి రాసి ఉంటుంది. అలా స్టార్ట్ అయింది అది. దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, వీళ్ళ ముగ్గురు చేశారు. అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా పర్సంటేజెస్ లో కనుక చెప్పాలంటే 50% క్రెడిట్ అనేటువంటిది పివి నరసింహారావు గారికి ఇద్దాం, వీళ్ళ ముగ్గురికి తలా 15% ఇద్దాం, మిగిలిన 5% చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. అంటే ఇంకా ఆయన పాత్ర అందులో ఎంత ఉంటుందన్న సంగతి నువ్వే ఒకసారి ఆలోచించుకో. కానీ 100% క్రెడిట్ ఆయనే తీసేసుకుంటున్నారు దానికి. స్టిల్ మామూలే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా అంతా మంచి జరిగితే నేనే చేశానంటాడు. ఎక్కడన్నా అపశృతి బలిగింది అనుకో, ఎదుటోడి మీద నెట్టేస్తాడు. అది మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మన రాష్ట్రానికి పక్కన ఉన్న స్టాలిన్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆయన నైజం అది. అంతే. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఈ హైటెక్ సిటీకి సంబంధించిన వ్యవహారం వస్తే, అంతా నేనే చేశానని కదా ఈయన డబ్బా కొట్టుకుంటాడు. ఈయన డబ్బా కొట్టుకున్నది కాకుండా TV5లో, ABNలో, ఈనాడులో, మహా టీవీలో వీళ్ళందరూ కూడా అదే పని. ఆయనే చేశాడని. జనరల్గా ఏమవుతుందంటే, 1-10 సార్లు చెప్తే 11వ వాడు ఏమనుకుంటాడు, నిజమే అనుకుంటాడు, వాస్తవాలు తెలియవుగా. మరి జయప్రకాష్ నారాయణ గారు మొన్న ఈ మధ్య కాలంలో ఏదో అన్నారని కదా అని అంటున్నావు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎందుకు అన్నాడు అనేసి అంటే, అమరావతికి సంబంధించిన విషయానికి లింక్ గా ఆయన అని ఉంటాడు. ఆయనకి యాక్చువల్గా తెలుసు కదబ్బా, వాట్ అనేది తెలుసు ఆయనకి. స్టార్టింగ్ నుంచి ఆయన ఉన్నాడు కదా, ఆయనకి తెలుసు. ఇప్పుడు హనుమాన్ చౌదరి గారు ఉన్నారు, ఈజ్ అ టెలికమ్యూనికేషన్స్ లో ఎక్స్పర్ట్. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాను అనుకో. మన గన్రాక్ ఎంక్లేవ్ సికింద్రాబాద్ దగ్గర PNT కాలనీలో ఉంటాడు. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఎలాంటి వ్యక్తి అంటే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నా, వాజ్పేయి గారు ఉన్నా, రాజీవ్ గాంధీ గారు ఉన్నా, వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నాయండి మనిషి. శామ్ పిట్రోడా, హనుమాన్ చౌదరి గారు, ఇద్దరి నేపథ్యంలోనే మనకి ఇండియాలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్స్ ఈ స్థాయిలోకి వచ్చాము. మరి అలాంటి హనుమాన్ చౌదరి గారికి మనం క్రెడిట్ ఇవ్వాలా లేదా? న్యాయమో ధర్మమేగా. 100% విజ్ఞత వదిలేద్దాం. అదే విధంగా జయప్రకాష్ నారాయణ గారు APIICకి చైర్మన్ గా ఉన్నారు. ల్యాండ్ అలాట్మెంట్స్ మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. ఆయన కూడాను ఉన్నటువంటి వ్యక్తి. ఆయన APIICకి చైర్మన్ గా ఉన్నప్పుడు అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్ అంతా కూడాను సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ కింద అప్లికేషన్లు పెట్టేవాడు. 2500 ఏమో ఫీజు అప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. అసలు ఇప్పుడు స్కీమ్ లేదనుకో, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. 7 అప్లికేషన్లు ప్రిపేర్ చేయాలి. ప్రధానంగా అందులో ఉండేది ఏంటంటే, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ కంపెనీ ఏంటి, డైరెక్టర్లు ఎవరు, నీ షేర్ క్యాపిటల్ ఎంత పెట్టావు, ఎంత మందికి నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావు, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్.
నీ మూలకంగా ఫారెన్ కరెన్సీ, విదేశీ మారక ద్రవ్యం ఇండియాకి ఎంత వస్తుంది అనేటువంటి ఈ రెండే విషయాలే ఇంపార్టెంట్. ఓకే. చిత్రం ఏంటంటే ఈచ్ అండ్ ఎవరి అప్లికేషన్ కూడా నేను కూడా స్క్రూటినీ చేసేవాడిని. ఎస్టీపీ హైదరాబాద్ నేను ఆడిటర్ని, అందుకని నేను స్క్రూటినీ చేస్తున్నామండి. ఓకే. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాన్ని బట్టి, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసే దాన్ని బట్టి, ఫారెన్ కరెన్సీని బట్టి ఎన్ని ఎకరాలు ఇవ్వాలి అంటే 2, 3, 4, 5 డిసైడ్ చేసాం. ఆ బాధ్యత అంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో మరి జయప్రకాష్ నారాయణ గారి క్రెడిట్ ఇవ్వాలా లేదా? 100% ఇవ్వాలిగా. అదే విధంగా అంకయ్య చౌదరి గారు, మరి అంకయ్య చౌదరి గారి వ్యవహారం ఏంటి? ప్రజలు కూడా వాస్తవాలు తెలియాలిగా. ఆయన యాక్చువల్గా అనంతపూర్ జిల్లా వాసి, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాడు, ఢిల్లీలో ఉండేవాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీలో ఉండేవాడు ఆయన. పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, మన తెలుగువాడైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మంచి నీతి నిజాయితీ పరుడు, డబ్బులు తినే వ్యవహారం లేదు, చాలా వెరీ రిజిడ్ పర్సనాలిటీ, ఎక్సలెంట్ పర్సనాలిటీ, తెలియగలవాడు. అందుకనే ఏం చేశాడంటే ఆయన హైదరాబాద్లో అంకయ్య చౌదరి గారిని తీసుకొచ్చి పెట్టాడు. ఓకే. సో అంకయ్య చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, వీళ్ళ ముగ్గురు వెనక నుంచి నడిపించింది మొత్తం కూడా వీళ్ళ ముగ్గురే. స్కీమ్ ఏమో పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఓకే సార్. నేను ఎస్టీపీ ఒక 3 సంవత్సరాలు ఆడిటర్గా ఉన్నాను కాబట్టి ఈ అప్లికేషన్స్ అన్ని కూడా నేను కూడా చూసేవాడిని. ఈ కొంతమంది ఏంటంటే 5 ఎకరాలు కావాలండి అనేవాడు, కానీ ఫిక్స్ చేసిన క్రైటీరియాని బట్టి వాడికి 5 ఎకరాలు ఇవ్వడానికి వీల్లేదు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వాలి. అంతే కదా, మేము అంతే చేసేవాళ్ళం. వస్తున్న పెట్టుబడులు అంతా ఎంతమందికి జాబ్స్ వస్తున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే. నా రికమెండేషన్స్ ప్రకారం వీడికి 2 ఎకరాలు సరిపోతుందంటే 2 ఎకరాలు అలాట్ చేసేవాడు. ఇక దానికి ఎక్కడ తిరిగి ఉండేది కాదు. ఓకే. అప్పటికి కూడా ఒక్కోసారి ప్రెజర్స్ పెట్టేవాళ్ళు, లేదండి మాకు 5 ఎకరాలు కావాలండి అది ఇది అనేసి అంటే, లేదా క్రైటీరియా ప్రకారం కుదరదని వాడు. ఆ హైటెక్ సిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రజానీకం ఏదైతే అనుకుంటున్నారో అక్కడ వచ్చిన ఫస్ట్ బిల్డింగ్ బాన్. ఓకే. వాళ్ళు ఫస్ట్ మొదలు పెట్టారు. దాని తర్వాత సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ అని నేను కూడా కొన్నాళ్ళ కంపెనీకి పనిచేశాను. వాళ్ళకు కూడా 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఇచ్చారు. దాని పక్కనే వేరే వాళ్ళకు ఉంటుంది, దాని పక్కన ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఉండేది, వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. ఇన్ఫోటెక్ అంటే ఆయన పేరెంట్ నాకు గుర్తు రావట్లేదు, ఇప్పుడు సియాంట్ అయిపోయింది అనుకోదు. దాని పక్కన సాఫ్ట్ ప్రో అనే ఒక కంపెనీ ఉండేది. ఓకే. ఇవన్నీ కూడా నా లైన్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా కానీ పోతే చూస్తే కానీ తెలుస్తుంది నీకు. సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్, దాని పక్కన చివరిలో బాగా ఒకసారి కనపడతాయి. అప్పుడు అంతా కూడా ఎవరు అసలు మనుషులు ఉండేవాళ్ళు కాదు, మామూలు రోడ్ అది. అటుపక్క ఇటుపక్క ఎర్రమట్టి ఉండేది. ఎండాకాలంలో మేము ఒకసారి రాత్రి పూట కూడా నడిచేవాళ్ళం, రోడ్ల మీద పాములు కూడా తిరుగుతుండేవి. ఎంతకి ఇచ్చారో తెలుసా నీకు ల్యాండ్ అప్పుడు? ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా సార్. 1245 రూపాయలు గజం. ఓకే. గజం 1245. మరి మీకు ఎట్ట తెలుసండి గజం 1245 అని అడుగుతారు కదా నువ్వు. అప్లికేషన్ చూసింది, స్క్రూటినీ చేసింది నేనేగా. కంపెనీ వాళ్ళు డబ్బులు కడితే తెలుస్తుందిగా. మీరు బాను వాళ్ళ పుస్తకాలు తీసుకొని చూడండి, వాళ్ళకి ల్యాండ్ ఎంతగా అలాట్ చేశారు. ఓకే. ఇన్ఫోటెక్ వాళ్ళది చూడండి పుస్తకాలు, సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్ చూడండి, సాఫ్ట్ ప్రోది చూడండి. 4 కంపెనీల పేరు చెప్తాను నేను. 25 సంవత్సరాల కింద వెనక్కి వెళ్ళి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్ ఖరీదు ఎంత చూడండి. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్, 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అవునా కదా, మీరు వెరిఫై చేసుకోండి. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఓకే. ఇంత ఎథరెటిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఐ వాస్ దేర్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ ఎస్టీపీ కాబట్టి ఇప్పటి కూడా నాకు గుర్తుంది. అట్లా ఆ స్కీమ్ అనేటువంటిది పివి నరసింహారావు గారు తీసుకొస్తే వెనక నుంచి వీళ్ళు సంపాదించారు, ముందుకు తీసుకెళ్లారు. ₹1 సంపాదించుకోలేదు ఎవరు తెలిసిన. కనీసం వాళ్ళకి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు కానీ, హనుమాన్ చౌదరి గారు కానీ, వీళ్ళెవరు కూడాను కనీసం వాళ్ళకి 500 గజాల చోటు కానీ 1000 గజాల చోటు కానీ చేయలేదు. కానీ మురళీమోహన్ గారు బాగా లాభపడ్డాడు. రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయాడు అనుకో. ఏముంది, ఏదో ఒకటి ఫేక్ కంపెనీలు పెట్టడమో, సగం సమాచారం చేయడము, ఎనియో ఇక్కడ వస్తుంది కదా అని దేశంలో చుట్టుపక్కల 4 లక్షలకి 5 లక్షలు 2 లక్షలు 3 లక్షల ఎకరాలు కొనుక్కోవడం ఆయన సంపాదించేశాడు. సరే, పొలం కొనుక్కోవడము, భూమి కొనుక్కోవడము, సంపాదించుకోవడము, రియల్ ఎస్టేట్ చేయడం అనేది తప్పే కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఒక 7 ఎకరాలు ఉన్నాడా. ఓకే. సో దాని రేట్ అది 1245 రూపాయలు స్క్వేర్ యార్డ్. నేను కూడా ఆడిటర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అందరూ కూడా చాలా నీతిపరుడు, నిజాయితీ పరుడు. కానీ మన టీవీ ఛానల్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పొద్దున లేచి నేనే చేశాను డబ్బా కొట్టుకుంటా ఉంటాడు. ఆయన కొట్టే డబ్బాకి వీళ్ళందరూ వంగేమాదలాగా పనిచేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఇట్స్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. ఎవరినైనా అడగండి చెప్తాను. సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్కి నేను కూడా కన్సల్టెంట్గా ఉన్నాను. వాళ్ళు కన్సల్టెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాను 35 కోట్ల ఏమో పబ్లిక్ ఇష్యూలో డబ్బులు వసూలు చేశారు. తర్వాత పెద్ద సాఫ్ట్వేర్ అంటే డెవలప్ చేసింది లేదు వాళ్ళు.
వచ్చిన డబ్బులు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నారు, రెంట్కి ఇచ్చుకుంటారు. ఓకే. శ్రీని మాదాల అని ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్. అతను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాడు. తర్వాత H1B వీసా మీద TCS వాళ్ళ తరఫున అమెరికా వెళ్ళాడు. అక్కడ కూడా బాగానే డబ్బులు సంపాదించుకున్నాడు. ఆల్రెడీ తప్పలేదు, నీతిగా నిజాయితీగానే సంపాదించుకున్నాడు. వాళ్ళ సురేంద్ర బాబు తెలుసా నీకు? IPS రిటైర్ అయిపోయాడు ఇప్పుడు. అవును. ఈయన వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఓకే. ఇప్పుడు 25 years బ్యాక్ సంగతి అనమాట. నేను ఆడిటర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు సాఫ్ట్సోల్ ఇండియా లిమిటెడ్ అంటే సాఫ్ట్సోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఇప్పుడు BSEలో లిస్టింగ్ కంపెనీ. ఒరిజినల్గా ఆ కంపెనీ ఫ్లోట్ చేసింది నేనే. ఓకే. ఆ కంపెనీ పేరు అప్పుడు నాపియర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అది. ఓకే. ఇప్పుడు ఆ కంపెనీ నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఇది దీనికి సంబంధించింది 25 సంవత్సరాల కింద జరిగిన వ్యవహారం. ఎవరికైనా సరే కాక వెళ్ళి వెతుక్కోవడం జరుగుతుంది. 1245 రూపాయలు గజం. ఎవరైనా సరే వెతుక్కోండి. ఓకే. మొట్టమొదటిగా వచ్చిన కంపెనీలు 4. సాఫ్ట్సోల్ ఇండియా లిమిటెడ్, సాఫ్ట్ ప్రో, ఇన్ఫోటెక్, బాన్. దాని తర్వాత మిగిలినవన్నీ వచ్చినాయి. ఓకే. అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా అలాట్ చేశారు. సరే, మంచిదే వచ్చింది. సరే, దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పాను నేను. 20 సంవత్సరాల స్కీమ్ ఉంది, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, దాని చుట్టూరు కూడా డెవలప్ అయింది. దీనికి అంతటి కూడా కారణభూతుడు ఎవరో పివి నరసింహారావు గారు. మరి ఆయనకి ఎలా తెలిసి ఈ సంగతి? రతన్ టాటా గారు ఇచ్చినటువంటి సలహా. ఆయన పిలిచి అడిగితే ఆయన చెప్పినటువంటిది. సాఫ్ట్వేర్, టూరిజం రెండింటికి ఇన్సెంటివ్స్ కనిపిస్తే ఇన్కమ్ ఉండదు కదండి, అందుకని ఒకటి టేకప్ చేద్దామని చెప్పి సాఫ్ట్వేర్ ఒకటే టేకప్ చేశాడు. ఇప్పుడు కనీసం 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చాయి అనేసి అంటే కారణము పివి నరసింహారావు గారుగా. హైదరాబాద్లో ఇంచుమించుగా 1,60,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్స్ ఇప్పటికి కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే పివి నరసింహారావు గారు, హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, అంకయ్య చౌదరి గారైనా కాదా? మనం క్రెడిట్ వాళ్ళకి కదా ఇవ్వాలి. మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు ఆడి నుంచి వచ్చాడు. ఇంకా ఒక విషయం చెప్తా. ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ఈ స్కీమ్ని అనౌన్స్ చేశాడో ఫస్ట్ దేశంలో క్యాచ్ చేసింది ఎవరు అనేసి అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ SM కృష్ణ అని ఆయన ఉండేవాడు. ఆయన ఈజ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, హార్వర్డ్ నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన ఈ స్కీమ్ని ఫస్ట్ టేకప్ చేశాడు కాబట్టి బెంగళూరులో ఇంప్లిమెంట్ చేశారు. అందుకని ఇప్పటికి కూడాను ఇంచుమించుగా 2-2.5 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ బెంగళూరు నుంచి ఎక్స్పోర్ట్ అయితే హైదరాబాద్ నుంచి 1,50,000 కోట్లు ఎక్స్పోర్ట్ అవుతుంది. బెంగళూరు ఇస్ నెంబర్ 1, నో డౌట్ అబౌట్ దాట్. సో ఇట్లా ఆ స్కీమ్ అనేటువంటిది వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ TV5లో BR నాయుడు, మన మహా టీవీలో వంశీ, ABNలో రాధాకృష్ణమూర్తి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు హైటెక్ పర్సన్, అది చేశాడు, ఇది చేశాడు, అలా చేసేసాడు, ఆహా ఓహో అసలు ఆయన మూలకంగానే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఆయనే ఇదంతా చేశాడు, వాళ్ళందరూ కూడా నేను లోబడి ఉండాలి అని చెప్తాడు. ఈ మహానుభావుడు ఏం తక్కువ తిన్నాడా? మన ఈ మధ్య ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు నా మూలకంగానే మీ అందరూ అమెరికా వచ్చారు, నా మూలకంగానే మీ అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. ఇంకంతకంటే దరిద్రమైన పని ఇంకోటి ఉంటుందా? అసలు వాస్తవం ఏంటంటే చేసింది అసలు ఆయన కానే కాదు సార్. మరి ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. కారణభూతులు వాళ్ళు 4 కదా. నా రోల్ ఎంత అందులో? ఐఎమ్ అన్ ఆడిటర్. వచ్చిన అప్లికేషన్స్ని వెరిఫై చేయడము, వీడికి 2 ఎకరాలు ఇవ్వచ్చు, 3 ఎకరాలు ఇవ్వచ్చు, ఇదిగో నెట్ ఫారెన్ కరెన్సీ అనేది ఇంత వస్తుంది అని చూడడం వరకే నా బాధ్యత. అలాట్మెంట్ మొత్తం కూడాను జయప్రకాష్ నారాయణ గారి బాధ్యత. జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మోహన్ రావు గారు అని చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు ఒక ఈయన బాగా చేసేవాడు. ఆ 3 మహానుభావులు రెయ్యంబగుళ్ళు కష్టపడి పగలనక రాత్రి అనక రోడ్ల మీద పాములు తిరుగుతుంటే కూడాను దడవకుండా దగ్గరుండి పనులు చేయించబట్టే హైటెక్ సిటీ అనేటువంటిది ఈ రోజు ఈ రకంగా తయారైంది. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అంటే 4-5% కూడా ఉండదు. నేను ఆల్రెడీ పర్సంటేజ్తో సహా చెప్పాను. మరి ఇది న్యాయమా ధర్మమా ఈ రకంగా చెప్పుకోవడం అనేది ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఇది వాస్తవం. మళ్ళీ చెప్తున్నా, స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. ఆయన ఆ స్కీమ్ తీసుకురావడానికి కారణము రతన్ టాటా గారు. గ్రాండ్ సక్సెస్ అది. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్.
అదేమో పాలసీ. స్కీమ్ పివి నరసింహారావు గారు బుర్రలోకి వచ్చింది, అది మన్మోహన్ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేశారు. అందరూ బెనిఫిట్ పొందారు, 1 కోటి మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రపంచంలో నువ్వు ఇంచుమించుగా 120-130 దేశాల్లోకి వెళ్తే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కనపడతారు. మరి క్రీట్ అంతా మనం ఎవరికి ఇవ్వాలి? పివి నరసింహారావు గారికి. మరి మధ్యలో చంద్రబాబు నాయుడు ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళందరూ మెట్రో ట్రైన్లు ఎక్కి కూడా నానా గోలా చేస్తారు. పోయినసారి ఆయన అరెస్ట్ చేసినప్పుడు మెట్రో ట్రైన్లలో గోలా. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. నేను చెప్పినటువంటిది పచ్చి నగ్న సత్యాలు. ఎవడైనా సరే నా దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేయమనండి, ఐఎమ్ రెడీ. 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. జయప్రకాష్ నారాయణ గారు చెప్పారంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పారంటే ఎందుకు చెప్తాడు ఆయన? నాకు డౌట్ సార్, ప్రజలకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఈ అబద్ధాలు ఇప్పటికైనా సరే నోరు ముంచాలనే ఉద్దేశంతో చెప్పుంటాడు ఆయన. ప్రజలకి ఈ అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు. హైటెక్ సిటీ అనేది 2000 సంవత్సరంలో దగ్గర 2 సంవత్సరాలు అటు ఇటు ముందు వచ్చినటువంటి సంవత్సరం. అప్పుడు అది ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మాత్రమే ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం లేదంటే అంత ఆవశ్యకత జేపీ గారికి ఏమొచ్చింది అన్నట్టు? అంత ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే అదే పని చెప్తున్నారు కాబట్టి. ఇప్పటికైనా కానీ ప్రజలు వాస్తవాలు తెలుసు. ఇప్పుడు అలాంటి మేధావులు ఎప్పుడు కూడాను టక్మని చెప్పి ఎక్స్ప్లోడ్ అయిపోరు. జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు వచ్చారు? హనుమాన్ చౌదరి గారు జయప్రకాష్ నారాయణ గారి కంటే వయసులో పెద్దోడు, మరి ఆయన చెప్పలేదు. అంకయ్య చౌదరి గారు చెప్పలేదే? నేను చెప్పాను, జయప్రకాష్ నారాయణ గారు చెప్పారని ఇప్పుడు నువ్వు అంటున్నావు. మరి మేమిద్దరమే ఎందుకు చెప్పాము? స్కీమ్ తీసుకొచ్చిన పివి నరసింహారావు ఎప్పుడు చెప్పుకోలేదే? అవును సార్. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసిన ఎస్ఎం కృష్ణ గారు ఎప్పుడు చెప్పుకోలేదే? మెడ్రాస్ వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదే? మరి చంద్రబాబు నాయుడు అదే పని ఎందుకు చెప్పుకుంటాడు? అదంతే, అదే ఇష్టం. దానికోసం పెద్ద గ్రాటిట్యూడ్ కూడా పెట్టారు కదా స్టేడియంలో. మరి ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తాడంటే అంతా నేనే చేశాను అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడం ఎప్పుడైనా చెప్తుంటాడు. కానీ ఏంటంటే మీరు కానిండి అయ్యా అంటారు. మీరు కానిండి అయ్యా బాబు అనేసి ఇది వీళ్ళందరూ అరుస్తుంటారు అనమాట. ఈ టీవీ5లో ఉండేటువంటి మూర్తి కీర్తి వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు. నీకు ఇంకా ఒక విషయం చెప్పనా సార్? ఇప్పుడు టీవీ5కి సిఎఫ్ఓ ఉన్నాడు ఒక ఆయన, అనిల్ సింగ్ అని సిఎఫ్ఓ. సాఫ్ట్సోల్ ఇండియా లిమిటెడ్కి నేను కన్సల్టెంట్గా, ఆడిటర్గా, కొంతకాలం పాటు ఆడిటర్గా, తర్వాత కన్సల్టెంట్గా ఉన్నప్పుడు అనిల్ కుమార్ సింగ్ అనే అతను కూడా పనిచేశాడు అక్కడ. ఓకే. అతను అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ బయటకు వచ్చి కంపెనీ సెక్రటరీషిప్ చేశాడు. ఓకే. అతను కంపెనీ సెక్రటరీగా ఉండేవాడు. తర్వాత అమెరికా వెళ్ళి సిఎఫ్ఏ రాసుకున్నాడు, సిపిఐ రాసుకున్నాడు. ఇప్పుడు టీవీ5కి సిఎఫ్ఓగా పనిచేస్తున్నాడు అతను. ఓకే. అనిల్ కుమార్ సింగ్. కావాలంటే ఒకరోజు ఆయన్ని నీ టీవీ స్టూడియోకి పిలిచి అడుగు, చెప్తాడు. ఆయన కూడా సాఫ్ట్సోల్ ఇండియా లిమిటెడ్ చేశాడు. అతనికి కూడాను ఈ వ్యవహారాలన్నీ తెలుసు. కంపెనీ సెక్రటరీ కదా, సైన్ చేయాలి కదా బ్యాలెన్స్ షీట్ మీద. అందుకని పర్ స్క్వేర్ యార్డ్ ఎంతగా అలాట్ చేశారు, ఏమిటి సంవత్సరం అతనికి కూడా తెలుసు. అతను ఇప్పుడు టీవీ5లో ఉన్నాడు. ఇంకా నేను ఇంతకంటే ఎవిడెన్స్ ఏం చెప్పేది నీకు? చెప్పు. ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ చెప్పేటువంటి హైటెక్ సిటీని గురించి వాళ్ళు చెప్పేటువంటిది పచ్చి అబద్ధాలు. వాస్తవాలు ఏంటి అన్న సంగతి నేను డేట్లతో సహా చెప్పాను, రేటు కూడా చెప్పాను. 1245 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అని. ఎవరెవరు ఏమేం చేశారో కూడా చెప్పాను. ఇప్పటికీ కూడాను ఇంకా చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడు అని చెప్పి కనుక ప్రజలు కనుక అనుకుంటే ఇంక మనం ప్రజల విజ్ఞతకి వదిలేస్తాం. మనం చేయలేని ఏం లేదు. హైటెక్ సిటీ గురించి సంగతి కూడా చెప్తాను ఈ సందర్భంగా సార్. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్కి సంబంధించిన వాళ్ళ ఆఫీస్ అనేటువంటిది ఫస్ట్లో మనకి అమీర్పేట దగ్గర ఉండేది. ఓకే. ఇప్పుడు అమీర్పేటలో కరెక్ట్గా హెచ్ఎండిఏ వాళ్ళు కట్టిన బిల్డింగ్ అనమాట, మైత్రివనం బిల్డింగ్. ఆ మైత్రివనం బిల్డింగ్ లో 4th floor లో ఉండేది. ఓకే. మేము ఆడిట్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అంకయ్య చౌదరి గారు ఉన్నారు డైరెక్టర్ గా. బయటకు వచ్చారు, వేరే వేరే కంపెనీస్ లో జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ పొజిషన్ కూడా రకరకాలుగా మారిపోతుంటాయి, డిఫరెంట్ థింగ్. అప్పుడు ఎంతమంది ఉండేవాడు ఆయన ఒక 2 అసిస్టెంట్స్, ఒక ఆఫీస్ బాయ్, ఆ సర్వర్లు అవి మెయింటైన్ చేసే అతను, ఒక అకౌంటెంట్ ఉండేవాడు అంతే. ఓకే. ఇప్పటికి కూడా ఎస్టీపీ వాళ్ళ ఆఫీస్ అనేటువంటిది మనకు ఆ స్పైరల్ గా గుండ్రంగా ఉండే బిల్డింగ్ లో 6th floor లో ఉంటుంది. ఓకే. ఇప్పటికి కూడా ఆఫీస్ ఉంది వాళ్ళది. డేటా అంతా కూడా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్ని కన్సాలిడేట్ చేసి నేస్కామ్ పంపిస్తుంటారు. అక్కడి నుంచే ఫిగర్లు వస్తుంటాయి. 1,55,000 కోట్ల, 2 లక్షల కోట్ల, ఏమిటి సంగతి సంవత్సరాన్ని ఫిగర్స్ అన్ని ఇప్పటి నుంచి కూడా వస్తాయి. 2012 తోటి ఆ స్కీమ్ అయిపోయింది. ఓకే. ఇది దీనికి సంబంధించిన టోటల్ విచిత్ర సంగతి. ఇంకొక సంగతి కూడా ప్రజలకు ఈ సందర్భంగా తెలియాలి. మరి గురూజీ చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అవును. ఆయన ఉన్నప్పుడు ఈ హైదరాబాద్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా కొంతమంది
ఏమండి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మటుకు పన్ను రాయితీలు ఉన్నాయి. అది కనుక చేయాలంటే ముందు పిల్లలకి ట్రైనింగ్ కావాలి కదండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇస్తే బాగుంటుంది అని అడిగారు వాళ్ళు. వీళ్ళు ప్రపోజల్ ఏదో బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఒకసారి రిప్రజెంటేషన్ తీసుకొని ఢిల్లీ వెళ్ళాను, చిదంబరం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు, ఐ థింక్ రాజా అనుకుంటాను, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద కనిమల్ రాజా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వాట్ యూ సెడ్ ఈస్ 100% లాజికల్ అండ్ రీజనబుల్ మిస్టర్ రెడ్డి అని ఆయన ఫైల్ క్లియర్ చేసి ఇచ్చాడు. నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ కనుక వెళ్ళాలంటే త్రూ డిపార్ట్మెంట్ అనే వెళ్ళాలి కదా, ఫైల్ అవుట్వర్డ్ ఫైల్ ఇన్వర్డ్ ఉండాలి కదా. ఆయన ఏం చేశాడంటే, మీది చెప్పినండి చాలా బాగుందండి అన్న ఉద్దేశంతో ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎంత వస్తుంది, మా వస్తే ఒక 30 లక్షలు 40 లక్షలు ₹1,00,00,000 ఆదాయం ఉంటుంది, ఒక 20 లక్షలు ప్రాఫిట్ మిగులుతుంది వాళ్ళకి. ఆ 20 లక్షల ప్రాఫిట్ మీద 30% అంటే ₹1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టేది, అంతకంటే లేదుగా. కానీ ఎంతమంది స్టూడెంట్స్ని అది డెవలప్ చేస్తుంది, ఆ స్టూడెంట్స్కి ఆ స్కిల్ వస్తే కానీ వాడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయలేడుగా. ఇది లాజికల్గానే ఉందని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఫైల్ మీద స్ట్రాంగ్గా రికమెండ్ చేసి ఇచ్చేసాడు. అవి ఇవ్వడం కూడా ఎట్టిచ్చాడు ఆయన, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఈ చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ కదండి, ఫైనల్గా అప్రూవల్ ఆయన కదా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేయాలంటే అనేసి అంటే, అవును ఆయనే కదా చేయాల్సింది, నా రికమెండేషన్ నేను ఇస్తున్నాను అన్నాడు. సరే ఫైల్ ఇవ్వండి సార్ నేను తీసుకెళ్తానంటే ఇచ్చాడు రాజా గారు. ఆయన ఏం చేశాడంటే ఆ ఫైల్ మీద సైన్ చేసి నాకు ఇచ్చి వాళ్ళ అసిస్టెంట్ని పంపించాడు. వాళ్ళ అసిస్టెంట్ని పంపిస్తే నేను చిదంబరం గారి దగ్గరికి వెళ్ళాను. చిదంబరం గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం తెలుగు ఆయనే, అప్పుడు ఆయన పేరు ఏందో గుర్తు రావట్లేదు, forgot his name, sorry. ఆయన ఇప్పుడు డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉన్నాడు. ఓకే. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, నేను అప్రోప్రియేట్ అథారిటీ కాదండి, మీరు తెలుగుడు కదా అని చెప్పి మీరు వచ్చారు, బాగానే ఉంది, ఆయన అప్రూవ్ చేశాడు కాబట్టి మీరు చిదంబరం గారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అది సరే కదా, నేను చిదంబరం గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు పిఏలు వాళ్ళు ఉంటారు కదా, నేను ఆ ఫైల్ నేను పట్టుకున్నాను, నాతో పాటు అతను కూడా వచ్చాడు. అక్కడేమో అవుట్వర్డ్ ఎంట్రీ, ఇక్కడేమో ఇన్వర్డ్ ఎంట్రీ చేయాలిగా. అక్కడ అవుట్వర్డ్ చేయించాము, ఇక్కడ ఇన్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఇన్వర్డ్ ఎంట్రీ చేసుకున్నాడు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్, ఆయనకి ఫైల్ ఇచ్చి అనేసి అంటే, లేదు ఆయన క్యాబినెట్ మీటింగ్ ఉంది, చాలా బిజీగా ఉన్నాడు, అది ఇది అనేసి అన్నాడు. అది ఇది అనేసి అతను ఏం చేశాడంటే దీనికి వెళ్ళాడు. ఇంకెంతకంటే చాలా దొరకదని చెప్పి లోపలికి తిరిగిపోయాను. ఓ 2 నిమిషాల్లో చెప్పాను, ఇదండి సంగతి సమాచారం, మీరు అప్రూవల్ ఇస్తే బాగుంటుంది అని. నో ఐ హ్యావ్ ఎ క్యాబినెట్ మీటింగ్ మిస్టర్ రెడ్డి, ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ అన్నాడు. ఇది ఉంటుంది కదా, అలవాటే కదా ఆయనకి, ఇది వేసుకున్నాడు వెళ్ళిపోయాడు. క్యాబినెట్ మీటింగ్ ఉన్నాడనమాట వాస్తవం. ఎంటర్టైన్ కూడా చేయలేదా. ఓకే. అతని కడుపు పంట ఏంటంటే, చూడు వీళ్ళది దిక్కుమాలిన పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడు. హైదరాబాద్లో బెంగళూరులో డెవలప్ అయినంతగా సాఫ్ట్వేర్ అనేది మెడ్రాస్లో డెవలప్ కాలా. అవును. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. అవును. అది చిదంబరం కడుపు మంట అనమాట. ఓకే. అందుకని వాడు ఫైల్ మీద సొంతకం పెట్టలేదా. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్, వాడు అనేటువంటి పదం ఉపయోగించకూడదు, కానీ చేసిన ద్రోహం ఏంటో చెప్తున్నా నేను, తెలుగు జాతికి చేసిన ద్రోహం ఏంటో చెప్తున్నా. ఫైల్ మీద సొంతకం పెట్టలేదా. అందుకని సాఫ్ట్వేర్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా అన్ని కట్టాల్సిందే. కనిమల్ రాజా గారు కూడా తమిళనాడు నుంచి ఆయన సంతకం పెట్టారు కదా. ఆయన విఘ్నుడయ్యా, ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఈ చిదంబరానికి ఏమైంది, దీని వెనక్కి కనుక వెళ్ళి చూస్తే ఇంకా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా సమయ సందర్భంలో. ఈ చిదంబరంకి 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఓకే. అప్పుడు దాకా తమిళనాడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, చదువులు వాళ్ళకు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఓకే. కానీ వాళ్ళకి తిండి లేదు. ఒక మెట్టూరు డ్యామ్ లాంటి 1 తప్ప లేవు. ఓకే. మన కృష్ణ, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ప్లస్ మన రాయలసీమ నుంచి వాళ్ళకి బియ్యము, కందిపప్పు, మిరపకాయలు, ఉల్లిపాయలు, కూరగాయలు, పాలు, పళ్ళు, పూలు మొత్తం కూడా చెన్నై పోయాయి. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది బాగా. ఓకే. ఇంకా బియ్యం పంపించడానికి వీల్లేదు కదా. అంతే కదా. అది చిదంబరంకి కడుపు మంట అనమాట. ఓకే. వీళ్ళు మనతో పాటు కలిసి ఉన్నప్పుడు మనకు ప్రమాణంగా ఉంది, సుఖంగా ఉండి పిచ్చోళం చేసాం మనల్ని. ఇప్పుడు విడిపోయేసరికి ఏమైంది, వాళ్ళకి తెలివితేటలు పెరిగిపోయాయి. వాళ్ళకి తెలివితేటలు పెరిగిపోయాయి. మనకు పూలు కొనుక్కోవాలన్నా, పళ్ళు కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా కాస్ట్లీ అయిపోతుంది. వీళ్ళని ఎట్లా నాశనము చేయాలి అనేటువంటి మనసులో అతనికి ఆ చిదంబరం భావన అతనికి 16-17 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఉంది. దాన్ని ఎప్పుడు బయట పెట్టాడు అతను, నాకు జరిగిన పర్సనల్ అనుభవం నేను చెప్పా, అందుకని ఫైల్ మీద సంతకం పెట్టలేదని. మరి అంతకు ముందు ఏం చేశాడు,
2009 గుర్తుందా? ఎస్ సార్. The process of తెలంగాణ ప్రాంతం విడిపోవడానికి కూడా కారణం ఆయనే కదా అన్నాడుగా. ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అని కరెక్ట్గా సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఆమెను ఖుషి చేయడానికి కోసం చేసిన దిక్కుమాల స్టేట్మెంట్. అవును. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కడుపు మంట అనేటువంటిది ఆ రకంగా తీర్చుకున్నాడు అనమాట. చూసావా ఎట్లా ఉంటుంది ఒకసారి? సార్. పాము కనుక పగబెడితే ఎలా ఉంటుందో చిదంబరం కూడా అలాగే ఉంటుంది. ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ తప్పలేదు. ఇంకా అతను రాజా తమిళియనే, కానీ అతనికి లేదు. కానీ ఇతనికి ఎందుకు వచ్చింది? ఇది కారణం. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది సుసంపన్నంగా ఉన్న రాష్ట్రం విడిపోవడానికి కారణభూతుడు ఎవడు అంటే చిదంబరమే. ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అది ఆ రోజుల నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ని విభజించేదాకా పోయింది. పార్లమెంట్లోనే సరిగా బిల్లు పాస్ చేయలేదు, లైట్లు తీసేశారు, లైవ్ ఆపేశారు, 2 రోజుల్లో ఫైనలైజ్ చేసేశారు. ఆర్టికల్ 3ని అడ్డం పెట్టుకొని అది తప్పు లేదు, కానీ ఆర్టికల్ 4లో చెప్పింది చేయలేదు. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటం మొదలు పెట్టాడు. అది ఇంతవరకు కేసు తేలదు, రాజధాని కూడా తేలలేదుగా. అంతేగా. సో అంత కక్షపూరితమైన పని చేశాడు అనమాట. ఏముందయ్యా చిన్న విషయం, మహా అయితే యూనియన్ బడ్జెట్లో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ట్యాక్స్ బెనిఫిట్ అన్ను ఇంకొకటి ఇస్తే మహా ఇస్తే అంతా కలిపి తిప్పి కొడితే ఒక 15-20 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. అంతేగా. దానికి కూడా ఒప్పుకోలేదు అనేసి అంటే ఎంత దరిద్రపు మెంటాలిటీ అన్నటువంటిది ప్రజలు తెలుసుకోవాలి. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి ఇట్లాంటి వాటిని మరి చంద్రబాబు నాయుడు అడగాలి కదా. ఆయన అడగడు. వీళ్ళందరూ అడిగారు కదా అని చెప్పి నేను పోయాను. ఇది యాక్చువల్గా చేయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండాలా. మరి ఆయన ఎందుకు చేయలేదు? ప్రజల విజ్ఞతకు వదిలేద్దామా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంత విషయాలు ఉన్నావు కదా. 1245 రూపాయలు పర్ గజం అని చెప్పాను కదా, వీళ్ళ ముగ్గురు అని చెప్పాను కదా. స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు, మన తెలుగు బిడ్డ దివంగత నేత అని చెప్పాను కదా. చిదంబరం చేసింది ఏందో కూడా చెప్పాను కదా. నా అనుభవాలు కూడా చెప్పాను కదా నేను. ఇప్పుడు చెప్పు, ఎవరికి మనం క్రెడిట్ ఇవ్వాలి, ఎవరికి మనం చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేయాలి, చేతులు జోడించి చెప్పాలో ప్రజల విజ్ఞతకు వదిలేద్దామయ్యా మనం. లెట్ ద పీపుల్ డిసైడ్. ఈ టీవీ ఛానల్స్ లో వచ్చే అన్ని కూడా బోగస్ న్యూస్ అనమాట. నీకు కనుక కావాలంటే నెంబర్ ఇస్తాను. TV5 లో ఇప్పుడు CFOగా ఉన్నాడండి అనిల్ కుమార్ సింగ్ అడుగు, చెప్తాడు ఆయన కూడా. జయప్రకాష్ నారాయణ గారిని ఒకసారి పిలిచి డీటెయిల్గా అడుగు, ఆయన కూడా చెప్తాడు. నేను చెప్పిన దానికి ఆయన చెప్పేదానికి తేడా ఏదని కనుకుంటే యూ ఫైల్ ఎ కేస్ ఆన్ మీ. రెడీ నేను. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. కానీ చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ఇదే పనిగా ఆయన చెప్పేటువంటి అబద్ధాలని చూసి మెట్రో రైళ్లలో కూడా డ్యాన్సులు చేస్తే మీరు పచ్చి అబద్ధం కదా. ఆయన అరెస్ట్ చేయడానికన్నా మెట్రో రైల్లో ఆయన గురించి సానుభూతి తెలపడానికన్నా 120 దేశాల్లో వచ్చారని మహా టీవీలో చెప్పడంలో ఏమైనా అర్థం ఉందయా? చేసింది ఎవరు? ఇంక మళ్ళీ ఆడ చెప్పేది నేను. అంతేగా. ఫైనల్గా కంక్లూడ్ చేయాలంటే స్కీమ్ తెచ్చింది పివి నరసింహారావు గారు. వెనక నుంచి ఆంధ్రప్రదేశ్లో నడిపించినటువంటిది హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు. నేను STPకి ఆడిటర్గా ఈ విషయాలని తెలుసు కాబట్టి రేటుతో సహా చెప్తున్నాను. దేశంలో మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసినటువంటిది SM కృష్ణ గారు బెంగళూరులో. దాని తర్వాత మిగిలినవన్నీ వచ్చినాయి. చిదంబరం గారు రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏంటో కూడా చెప్పాను నేను. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత కూడాను ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా నేనే చేశాను అనేసి అంటే ఇంకా మనం ఏమనుకోవాలనేది ప్రజల విజ్ఞతగా వదిలేద్దామా. ఇంకా నీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని తెలిసిన తర్వాత కూడా అమరావతి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రమేయం తీసుకురావడం కావచ్చు, లేదా అమరావతి అనేది అది రాష్ట్రానికి ఒక బ్రాండ్ రాజధాని చేసే దాంట్లో భాగంగా కావచ్చు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టడం అంతా ఏమన్నా దాన్ని ఇంకా ఆయన చెప్పినటువంటి కామెంట్స్ అంతకంటే ఇంకా ఇంకోటి ఉండదు ఏమన్నట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్కి సంబంధించింది, ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఫిగర్లతో సహా చెప్పాను, డేట్లతో సహా చెప్పాను. ఇది ఒక పార్టీ. ఇప్పుడు నువ్వు దీన్ని అమరావతికి లింక్ చేసి జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారు కానీ చెప్తే అది ఇంకొక గంట చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ దాంట్లో కూడా నీకు డేట్లు కావాలి, గవర్నమెంట్ జీవోలు కావాలి, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఇది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కావాలంటే ఇంకొక వీడియో చేసుకో దాని మీద. ఆల్రెడీ మనం దీని మీద వీడియోలు చేశాను, లక్షల మంది జనాలు చూశారు. ఇప్పుడు నువ్వేదో సమయ సందర్భం వచ్చి జయప్రకాష్ నారాయణ గారు అన్నారన్నావు కాబట్టి జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి ఏదన్నా ఒక మాట చెప్పాడు అంటే 100% యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇక దాని గురించి అసలు నువ్వు ఎటువంటి పరిశోధన చేయాల్సిన పనే లేదు. ఓకే. CBI వాళ్ళు కానీ
FBI వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ దాని మీద రీసెర్చ్ చేయాల్సిన పనే లేదు. ఎథనెటిక్ గా ఉంటది ఇన్ఫర్మేషన్. ఆయన చెప్పాడు అంటే ఆయన నోట్లో నుంచి మాట వచ్చిందంటే పర్ఫెక్ట్. ఓకే, అంతే. హైటెక్ సిటీని గురించి చెప్పాడన్నావు, నేను చెప్పాను. తప్పేదని ఉంటే కనుక నన్ను క్షమించండి అని కూడా అడుగుతున్నాను. నేను చెప్పిన ఫిగర్స్ లో ఏది తప్పు కాదు, ఎవడైనా సరే వెళ్ళి ఎత్తుకోండి. అదే విధంగా ఇప్పుడు అమరావతిని గురించి కూడా అన్నాడు కాబట్టి ఇంకొక వీడియో చేద్దాం. ఓకే సార్. ఇంతవరకు నాకు తెలిసింది చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్కీము తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు, వెనక నుంచి ఆంధ్రప్రదేశ్ లో చేసింది హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు. HTPకి కొంతకాలం పాటు నేను ఆడిటర్ గా ఉండి చేశాను. ఎంత ఆనందంగా ఉండేదే తెలిసిన నిజంగా ఊహించుకునేవాడు అనమాట. నేను జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి సాయంత్రం పూట నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ ఏరియా ఒక 15 years లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది సార్, అది చూడండి ఎట్లా వస్తారో సంగతి సంవత్సరం అని అనుకునేవాడు. ఇంకా ఒక మాట చెప్పనా, అక్కడ రోడ్డు వేయడానికి కోసం అని చెప్పి మొట్టమొదటిలో 2+2 అనుకున్నారు. అంటే ఇటు పక్క 2 లైన్లు అటు పక్క 2 లైన్లు. ఓకే. ఒక రోజు డిస్కషన్ వచ్చింది మా మధ్య, లేదండి ఇక్కడ పాపులేషన్ అనేది మినిమం 4-5 లక్షల మంది తిరిగేటువంటి అవకాశం ఉండాలి, ఏదో ఒక రోజు ఇక్కడ మెట్రో కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం మనం 3+3 లైన్స్ వేద్దాం. ఒక్కొక్కటి 3.75 meters చొప్పున 3 వైపు 3 రోడ్లు, 3 వైపు ఒకవైపు 3 ఇంకోటి 3+3. ఓకే. కనీసం ఒక 10 మీటర్ల ఒక 10 అడుగులైనా సరే ఫుట్పాత్ కింద వదిలిపెడదామండి, మధ్యలో కూడాను 5 meters గ్యాప్ ఉండేటట్టుగా చూద్దామండి, అలాగైతే బాగుంటుందండి అని చెప్పి నేను ఒక రోజు చెప్పాను. నేను దానికి అప్పుడు చీఫ్ ఇంజనీర్గా మోహన్ రావు గారు ఉండేవాడు. అటైతే ల్యాండ్ చాలా పోద్ది కదండి మనకు అన్నాడు. కానీ మీరు అనుకున్నట్టు 2+2 గానే చేసి సంగతి సంవత్సరంగానే చేస్తే రేపు ట్రాఫిక్ జామ్ అవుతాయండి, చాలా ఇబ్బంది పడతామండి, మీరు ఒకసారి ఆలోచించండి అంటే జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు మీటింగ్లో అన్నాడు అనమాట. ఆయన చెప్పింది కూడా బాగానే ఉంది కదా, నిజంగానే చాలా మంది వస్తాయిగా, ల్యాండ్ పోతే పోయింది లేబా, కావాలంటే 10 రూపాయలు పెంచుదాం ల్యాండ్ కాస్ట్, చేయండి అన్నాడు. ఆ పని ఆ రోజు చెయ్యబట్టే ఇప్పుడు మనకి ఆ రోడ్డు అటువైపు ఇటువైపు ఉంది, మధ్యలో 3.75 meters 5 meters వదిలిపెట్టి మెట్రో పిల్లలు వేసుకోవడానికి కుదిరింది. అది విజన్ అంటే. చార్టర్డ్ అకౌంటెంట్ కి నాకు కొంత విజన్ ఉంటుందిగా. అక్కడ ఉన్న రెండు మోహన్ రావు గారు సివిల్ ఇంజనీర్, ఆయనకి తెలుసుగా. జయప్రకాష్ నారాయణ గారు చిన్న మనిషి కాదుగా. మరి మేము ముగ్గురం కూడా కలిసే కదా చేసింది. అది మధ్యలో చంద్రబాబు నాయుడు ఆయన నుంచి వచ్చాడు నీకు. అది విజన్ అంటే అట్లా ఉండాలి. ఇంకొక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఒక 15 సంవత్సరాలకి ఎట్లా ఉంటుంది ఇక్కడ అనేటువంటిది ఊహించుకొని ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకోవాలి. అది విజన్ అంటే. చంద్రబాబు నాయుడు పొద్దున్న వేసిన వాళ్ళు 2047 విజన్ అంటాడు. ఏం విజన్? దిక్కుమాలిన విజన్. నిజంగా విజన్ నుండి చేసినటువంటి వాళ్ళనేమో అణగదొక్కేస్తాడు. ఆ అణగదొక్కడానికేమో టీవీ ఛానల్స్ ఆశ్రయిస్తాడు. వాళ్ళేమో అదే పనిగా క్రేన్లు పెట్టి లేపుతారు. వాస్తవాలేమో ప్రజలకి తెలియవు. మీలాంటి వాళ్ళేమో మాలాంటి వాళ్ళు పిలిచి అడుగుతారు, నువ్వేం పెద్ద పోటుగాడివా మనగాడివా అని కింద దిక్కుమాలే కామెంట్లు పెడతారు. కామెంట్లు పెట్టినా కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. 1245 rupees per square yard. అవునా కాదో చూడు. కామెంట్లు పెట్టినా కూడా ప్రజలకైతే వాస్తవాలు తెలియాలి కదా, మరి తెలుసుకోవాలి కదా. లేకపోతే ఏమవుతుంది, ఇదే పనికి చెప్తా ఉంటారు అనమాట. ఎన్నాళ్ళని చెప్తావు నువ్వు? అంతేగా. 25 సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ ఒకసారి ఇది వచ్చిందంటే కారణం ఏంటంటే జనాలు ఇప్పటికి కూడా నమ్ముతారు అనమాట. నిజమే కదా అనుకుంటారు. చంద్రబాబు నాయుడు అబ్బో పెద్ద విజనరీ అండి, ఓ ఆయన అలా చేస్తాడు ఇలా చేస్తాడంట. ఇవన్నీ చూసిన తర్వాతే జయప్రకాష్ నారాయణ గారు ఆ మాట చెప్పుకుంటారు. ఏ మాత్రమూ తప్పులేదు. ఆయన ఏదో ఒక మాటలో చెప్పాడు, ఆ స్థాయిలో ఉన్న వర్షాలు 1-2 మాటల కంటే ఎక్కువ చెప్పరు. నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసు కాబట్టి నేను చెప్పాను. హనుమాన్ చౌదరి గారికి ఇంచుమించు 90 ఏళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్లి మైక్ పెట్టినా కానీ ఆయన చెప్పలేడు. అంకయ్య చౌదరి గారు అయితే ఇంకా ఉన్నారా కానీ ఆయన ఏంటంటే మాట్లాడడానికి కొంచెం మొహమాట పడే మనిషి. మీరు తీసుకెళ్లి మైక్ కానీ ముందు పెడితే ఆయన మాట్లాడు. ఈజ్ ఫ్రమ్ రూర్కీ అబ్బా, అనంతపూర్ ఆయనే. ఈజ్ ఫ్రమ్ IIT రూర్కీ. వెరీ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి మనుషులు. అలాంటి వాళ్ళందరూ ఉండబట్టే నిజంగా ఆ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ లో బాగా సక్సెస్ అయింది. అక్కడేమో కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ బేసికల్ ఇంటెలిజెంట్ మ్యాన్ కాబట్టి శుభ్రంగా టీవీని పెట్టుకున్నాడు చేశాడు. ఇప్పటికి కూడా బెంగళూరు ఈజ్ నెంబర్ 1 ఇన్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ నెంబర్ 2. దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కంటిన్యూ చేశాడు. దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది. కానీ ఇప్పటికి కూడాను ఇదంతా చంద్రబాబు నాయుడు చేశాడు. నిన్న కాక మొన్న కూడా మెట్రో రైళ్లలో పెట్టి వీళ్ళు అడావుడు చేస్తారే అంటే ఆయన పోయిన తర్వాత ఆయన ఒక్కడే చేస్తేనే వచ్చిందా? దాని తర్వాత రాజశేఖర రెడ్డి రాలేదా? దాని తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు రాలేదా? అంతేగా. మరి అసలు స్కీమ్ తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని తొంగలో దొక్కేశావు. వెనక నుంచి మొత్తం కూడా నడిపించి జాగ్రత్తగా చేసిన వాళ్ళని తొంగలో దొక్కేశావు. ఈయన అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు ఒక్కడే పెద్ద 100 అడుగుల విగ్రహం లాగా వీళ్ళందరూ డబ్బా కొడుతుంటారు అన్నమాట. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. రైట్.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి హైటెక్ సిటీ, దాని వెనుకున్నటువంటి కథలకు సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు చేసిన కామెంట్లకు సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.